అక్షరాల 18 మంది ముఖ్యమంత్రులు దాదాపుగా 69,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే కేవలం ఒకే ఒక్క కుటుంబం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబము 7 లక్షల కోట్ల పైగా అప్పు చేసి మళ్ళీ లెవ్వడానికి కూడా అవకాశం లేకుండా 8,11,000 కోట్ల రూపాయలతోని బాధ్యత అప్పచెప్పింది. నేను వచ్చినాక మొన్ననే కదా సర్పంచులైంది. 30 నెలల నుంచి సర్పంచులు రోడ్ల మీద ఎక్కి ధర్నాలు చేసి ఎంపీటీసీలు ధర్నాలు చేసి ఆ బిల్లులో వస్తలేవు బకాయి పెట్టిందేమో బకాసూరు అట్టే పాపమేమో నా మీద పడ్డది. నేనేమన్నా ఫామ్ హౌజా ఇన్ప కంచెలు వేసుకొని లోపల ఉన్నానా? నేను ఎప్పుడన్నా షేర్వాన్ వేసుకొని తిరిగితే లోపల ఉన్న పరిశాని వాళ్ళకెట్టే తెలుస్తుంది. లోపల బనీన్ కు బొక్కలే ఉన్నాయి, డ్రాయర్ కు బొక్కలే ఉన్నాయి, అంగి లేనే లేదు. మీద షేర్వాన్ వేసుకొని నేను నవాబునని చెప్తే ఏం లాభం అయ్యా? చంద్రశేఖరరావు దెబ్బకు బికారులుగా మారినాం. అప్పులు చేసుడే కాదు అడ్డగోలుగా తప్పులు కూడా చేసాడు. ఏడిపోయినా ఇజ్జత్ లేకుండా ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు, గల్లీకి పోతే ఇజ్జత్ లేదు, పక్క రాష్ట్రానికి పోతే ఓయమ్మ ఇటు తెలంగాణ ఇంతో మాట్లాడితే ఏం అడుగుతాడో అన్నట్టుగా తప్పించుక తిరిగే పరిస్థితి ఉంది. ఆయన రైతు బంధు అన్నాడు. ఆ రైతు రాబంధు ఈ నెత్తి మీద పెట్టిపోతే నేను వచ్చి కట్టిన ఏ సన్నాసన్న ఉచిత కరెంటు మాది అన్నాడంటే మా అక్కలు చీపిరి కట్ట మలిపి కొడతారు. వాళ్ళ గుడ్డు వచ్చంట కోడిని బెదిరించిందంట. ఈడెవడో వచ్చి మేమిచ్చిన ఉచిత కరెంటుకు ఈ ఖాతాలో రాసుకొని కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు అన్నాడు. తాటి చెట్టు లెక్క అయ్యాడు కానీ తలకాయ లేనట్టుంది చెప్తా ఉంది. చెట్టులు ఎక్కువ ఎరిగితే సరిపోదు, అందులో ఆవగించనంత గుజ్జు ఉండాలని పెద్దలు చెప్పారు. రక్తాన్ని చెమటగా మార్చి పండించిన ఒడ్లు కాళేశ్వరం నీళ్లతో పండించారని కథలు చెప్తావు కదా చంద్రశేఖరరావు గారు. ఈ కాశీ మజిలీ కథలు ఎన్ని రోజులు చెప్తారు మీరు? చివరికి అన్ని కథలు విన్న తర్వాత గొలుసులు తెచ్చి బంధించి బకాసూరుని తీసుకుపోయి ఫామ్ హౌస్ లా గట్టేసి బయటకు వెళ్ళకుండా ఇక నిన్న మన పిల్ల రాక్షసులు బయలుదేరి రైతు రుణమాఫీ చేయలేదు, 1,00,000 రూపాయలని 4 విడతలని అసలు లేదు, మిత్తి లేదు, చేతిలో అప్పు చేతిలో సిప్ప నెత్తి మీద అప్పు మిగిలిచ్చిపోయిండు. 2 సార్లు 1,00,000 రూపాయలు రుణమాఫీ అని చేసిండా? సందుల బెల్ట్ షాపులు బుడ్డి షాపులు తెచ్చిపెట్టిండు. సందుల 7వ తరగతి చదివేటోని కూడా చేతులు బుడ్డి చేతిలో పట్టించాడు. పిల్లలను కూడా తాగుబోతులను తయారు చేసాడు చంద్రశేఖరరావును చూసి. అయ్యగారి కోసం ప్రార్థనలు చేస్తున్నారు చెప్తున్నారు వీళ్ళిద్దరు పిల్ల రాక్షసులు గల్లీలో తిరిగి. పెళ్లి పెద్దను చూపించి పిల్లని ఇస్తే పిల్లగాడు సంసారం చేయకపోతే ఎవరిని అడుగుతామా? పెళ్లి పెద్దను చూసి పిల్లని ఇస్తామా? మనందరం వ్యవసాయం చేసి గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళమే కదా. పిల్లగాడు దుక్కి దుంతాడా లేదా వ్యవసాయం చేస్తాడా లేకపోతే నౌకరు చేస్తాడా? వీడు ఎంత సమర్థుడు అని పిల్లని ఇస్తాం గానీ పెళ్లి పెద్ద గట్టోడు పెళ్లి పెద్దను చూసి పిల్లని ఏమంటే చెప్పు తీసుకొని కొడతారు వాడు రేపు సంసారం చేయకపోతే. ఆయన వచ్చి చెప్తుండు వచ్చేది మాదే, ఏంది వచ్చేది మీది, పన్లీగులో పట్టించాలి. ఈడ మా వాళ్ళు అందరు ఉన్నారు, ఈయనే ఉన్నారు అంటారు. ఆర్టీసీ ఆడబిడ్డలకు బంధు పెట్టురని ఆటో డ్రైవర్లను తీసుకొచ్చి మీ మీద ధర్నా చెప్పిరుగుతుంది అని చెప్పిన ధర్నా చేపించిన మా అక్కల దగ్గరకు పోయినట్టే ఇరుగుతుంది, దేశాలు ఏ కూర మూసుకొని ఇంటికి కోరానంటే అందరు ఎక్కడోళ్ళు అక్కడ పోయి. దుర్మార్గుడా నువ్వు ముఖ్యమంత్రి అయి నువ్వు నీ కొడుకు నీ అల్లుడు నీ బిడ్డ నీ సడ్డకుని కొడుకు ఉద్యోగాలు ఇచ్చుకున్నావు కానీ మా నిరుద్యోగ యువకులకు పరీక్షలు పెడితే పేపర్లు పల్లి బఠానీలాగా జిరాక్స్ సెంటర్లలో అమ్ముకున్న దుర్మార్గుడా రాజీనామా చేయి, నువ్వు దిగిపో. అయ్యా జాగిరా దిగిపోనికే. తాతల గడి అనుకుంటున్నావా? గడి ముందల లేకపోతే మేమేమన్నా బానిసలం అనుకుంటున్నావా? బిడ్డ దుక్కి దున్నే చేతులు ఇవన్నీ ఉన్నాయి అనుకుంటున్నావే. అరే పిల్ల మొగులు మాట్లాడుకునేది నేను సిగ్గులేనోడు ఎవడని ఉంటాడా? ఏం బతికే అది బతక, అది కూడా బతికేనా? నేను నా మొగుడు మాట్లాడుకున్నది కూడా ఈ దుర్మార్గులు విన్నారు. ఎందుకంటే సిగ్గులేని బతుకు బాయిల దుంకి సావక కంటే సిగ్గులేని బతికేదాన్ని ఉంటుందా? నీ పైశాచిక ఆనందం ఏందని నేను అడుగుతా. పాపాల భైరవుడు అంట ఫామ్ హౌస్ లో ఉన్నాడంట మళ్ళీ రావాలన్నాడు. ఇది వీళ్ళ జాతి వీళ్ళ నీతిగా చూసినావే. రేవంత్ రెడ్డి రైతులకు పంగనామం పెడుతున్నాడు. అరే పనికిమాలినోడా వాన వడదురా అని నేను చెప్తున్నా. తప్పుడు ప్రచారం నోరు తెరిస్తే అప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని మొత్తానికి శాపం పెట్టినట్టు. బిడ్డ ఒక్క నిజం చెప్పినా తలకాయ 1000 ముక్కలేసి వస్తారు మీరు. మీ జీవితాంతం అబద్ధాలే చెప్పుకుంటా బతుకుర్రాని. అసలు చూడు ఒకని మించినోడు ఒకడా నీ అమ్మ. ఒకనికి 100 అయితే వానికి 110 మార్కులు వేయాల్సి వస్తుంది అబద్ధాలకు. అతనికంటే గనుడు ఆచంట మళ్ళా అన్నాడు. అమ్మ ఆయనే అట్లా అనుకుంటే అంతకంటే రాటిదేలిర్రా ఈ అమ్మాయి పిల్లకు కుర్రనాయాలు ఇద్దరు. వాళ్ళు ఇచ్చినాడు బతుకమ్మ సీరియల్ అయితే జనసేన కాడ పిట్టలకు భయపడనికే కట్టేది. ఏది చూసినా వద్దు అని ఒర్లువోతుల్లాగా తయారై. చాలా మంది దీంట్లో అరుంధతి సినిమా ఎంతమంది చూసిండ్రా? ఆ పశుపతిని బంధించిరా అటనే ఫామ్ హౌస్ లో బంధించిన పశుపతి మళ్ళా గొలుసులు తెచ్చేది లేదు. అరుంధతి సినిమాలో రాక్షసుని ఎట్లయితే బూతు బంగళాలేసి బంధించినమో ఈ రాక్షసుని కూడా ఫామ్ హౌస్ లో గొలుసులేసి మా రైతులు బంధించారు, బయటకు రానిచ్చేదే లేదు. అంతేనా?